వాడి నుంచి విడిపించుకోవడానికి జ్యోతి గింజుకుంది. కాని తన వల్ల కాలేదు. ఆమెకి మరింత దగ్గరగా వచ్చిన దొంగల లీడర్ జ్యోతి మెడవంపుల పైన చేత్తో సుతారంగా రాస్తూ, తెల్లగా ఏమున్నవే, చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది అని ఆమె పేదాలని చేత్తో నలిపాడు. గాయాలతో కిందపడిన దొంగలు కూడా కొత్త ఉత్సాహంతో పైకి లేచి, అన్నా తొందరగా పని కానియే, మేం కూడా ఒక చెయ్యి వేస్తాం అని ఆశగా అడిగారు. దానికన్నా ముందు మీరు బ్రతికుండాలి కదరా అంటూ హఠాత్తుగా ఒక గొంతు వినిపించడంతో ఆ దొంగలతో పాటు జ్యోతి కూడా అటువైపు చూసింది. 2 చేతులు కట్టుకుని కాన్ఫిడెంట్గా నుంచున్న సాగర్ వాళ్లకు కనిపించాడు. అతన్ని చూడగానే దొంగల లీడర్ కోపంగా గణేష్ వైపు తిరిగి, ఎరా ఎవడు వీడు, నిన్ను ఫాలో అవుతూ వచ్చిండా ఏంది అని అడిగాడు. గణేష్ అతన్ని చూడగానే గుర్తుపట్టి, కంగారు పడకండన్నా, ఇతను నేను వెళ్లిన షాప్లో మనకి సాయం చేసినాడు అని సమాధానం చెప్పాడు. ఆ మాటలకు నమ్మలేనట్లుగా చూసింది జ్యోతి. ఆమెకు తెలిసినంతవరకు అతను ముక్తా ఫ్యామిలీ అల్లుడు మాత్రమే. అయినా ఆమెకు ఇప్పుడు వాటన్నింటి గురించి ఆలోచించే టైం లేకపోవడంతో, సాగర్ త్వరగా పరిగెత్తు, వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పు, అంతవరకు ఈ దొంగల సంగతి నేను చూసుకుంటాను అని అరిచింది. దొంగల లీడర్కి కోపం వచ్చి జ్యోతి చెంపపై కొట్టి, ఊరుకుంటుంటే బాగా అతి చేస్తావుండావ్, కాసేపు నోరు మూసుకొని ఉండు అంటూ తన జేబులో నుండి ఒక గ్రీన్ కలర్ టాబ్లెట్ను బలవంతంగా ఆమె గొంతులో వేశాడు. గొంతులో పడిన టాబ్లెట్ని బలవంతంగా మింగిన జ్యోతి అతని వైపు కంగారుగా చూస్తూ, నువ్వు నాకు ఏ టాబ్లెట్ వేశావురా అని అడిగింది. ఆమె వాయిస్లో వినిపించిన భయానికి ఆ దొంగల బాస్ పెద్దగా నవ్వుతూ, ఏం పోరి, ఇప్పటిదాకా మస్తు డైలాగులు కొట్టినవు, ఇప్పుడు భయం మొదలైనదా? భయపడకు, ఆ మాత్ర నీ కండరాలను సాఫ్ చేస్తదిలే అని సింపుల్గా చెప్పాడు. అదంతా చూస్తున్న సాగర్ కోపంగా, రేయ్ నువ్వేమైనా మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చావా? మజిల్స్ సాఫ్ట్ చేయడానికి టాబ్లెట్స్ వెయ్యడమేంట్రా, సైకోగా అని ఆవేశంగా అన్నాడు. అప్పుడు గణేష్ అతని వైపు చూసి, అసలు నువ్వు నన్ను ఫాలో అయ్యి ఎందుకొచ్చావ్? నేను పెయింటింగ్ ఇచ్చాను, మీరు డబ్బిచ్చి కొనుక్కున్నారు, అది వ్యాపారం, అక్కడితో అయిపోయినాది. మరి మళ్ళీ నువ్వు నాతో ఎందుకొచ్చినావ్ అని అడిగాడు. నేను హెల్ప్ చేయకపోతే నీ ఫేక్ పెయింటింగ్ను నువ్వు వాళ్ళకి అమ్ముకునే వాడివి కాదురా, అలాంటిది నాకు థ్యాంక్స్ చెప్పడం మానేసి ఎందుకొచ్చావు అని అడుగుతావా అని అన్నాడు సాగర్. అది విన్న గణేష్ ఆశ్చర్యపోతూ, ఏంది నువ్వనేది, అది నకిలీ పెయింటింగా అని అడిగాడు. అతను ఆ షాక్లో ఉండగానే సాగర్ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి, మరి ఒరిజినల్ పెయింటింగ్ అనుకున్నావా అని బలంగా పిడికిలి బిగించి అతని కడుపులో పంచిచ్చాడు. దాంతో గణేష్ అబ్బా అని అరుస్తూ నేలపై పడిపోయాడు. నిజానికి అది ఒరిజినల్ పెయింటింగే, కానీ గణేష్ దృష్టిని మరల్చి అతని దగ్గరికి వెళ్లడం కోసం సాగర్ అబద్ధం చెప్పాడు. అది చూసి వెంటనే మిగతా దొంగలంతా ఒక్కసారిగా సాగర్ పైకి దూసుకువచ్చారు. ఆ దొంగల దాడులను సాగర్ జాగ్రత్తగా ఎదుర్కొంటూ ఒక్కొక్కడికి కాళ్ళు చేతులు విరగ్గొట్టి నేలపై పడేశాడు. తన వాళ్ళందరినీ ఒక దెబ్బకి పడేయడం చూసి షాక్ అయిన దొంగల లీడర్, అసలు నువ్వెవరు అని అడిగాడు. నీ చెంచా చెప్పాడు కదా, నేను షాప్లో పనిచేసే చీఫ్ అప్రైజర్నని, మళ్ళీ అడుగుతావు ఎందుకురా అని అతని చెంపపై గట్టిగా కొట్టాడు సాగర్. దాంతో తల తిరిగినట్లు అనిపించడంతో ఆ దొంగల లీడర్ గిర్రున తిరిగి నేలపై పడిపోయాడు. అదంతా చూస్తున్న ఆఫీసర్ జ్యోతి ముఖం షాక్తో నిండిపోయింది. అప్పుడు సాగర్ ఏదో గుర్తొచ్చినట్లు కింద పడి ఉన్న దొంగల డ్రెస్లు వెతకడం మొదలుపెట్టాడు. అతనేం చేస్తున్నాడో అర్థం కాని జ్యోతి మూతలు పడుతున్న తన కళ్ళను బలవంతంగా తెరిచే ప్రయత్నం చేసింది. సాగర్ ఒక దొంగ డ్రెస్ సెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి 2 పుస్తకాలు దొరికాయి. అందులో ఒకదానిపై పవర్ కంట్రోలింగ్ అని, మరొక పుస్తకంపై ఇన్ అండ్ అవుట్ అని రాసి ఉంది. ఆ పుస్తకాలను ఆశ్చర్యంగా అటూ ఇటూ తిప్పి చూసిన సాగర్, వీటిని కూడా సమాధుల నుండి తీసి ఉంటారా అనుకుంటూ వాటిని పాకెట్లో దాచుకున్నాడు. మళ్ళీ ఆ దొంగ వేసుకున్న ప్యాంట్ పాకెట్ను వెతికిన సాగర్కి ఒక తెల్లటి సీసా, అందులో రకరకాల రంగుల్లో మాత్రలు కనిపించాయి. ఈ టాబ్లెట్స్ ఆఫీసర్ జ్యోతికి ఇచ్చిన మెడిసిన్కి యాంటీడోట్ అయ్యుంటుందా
ఒకసారి ట్రై చేద్దాం అని లేచి వెళ్ళి జ్యోతి ముందు కూర్చొని, మేడం, ఈ టాబ్లెట్స్ ఎలా వాడాలో మీకు తెలుసా? ఇవి మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి అని ఆమె చెంపలపై తడుతూ లేపే ప్రయత్నం చేశాడు సాగర్. మూత పడుతున్న కనురెప్పలని బలవంతంగా తెరిచి ఆ బాటిల్ వైపు చూసిన జ్యోతి అతి కష్టం మీద పదాలను కూడబలుక్కుంటూ, ఒక బ్లాక్ టాబ్లెట్, ఒక వైట్ టాబ్లెట్ వేసుకోవాలి. ఈ మజిల్ సాఫ్ట్ పిల్స్ వల్ల ప్రాణానికి ప్రమాదం లేకపోయినా అవి మనిషి శరీరాన్ని 24 గంటల పాటు బలహీనం చేసి నొప్పితో బాధపడేలా చేస్తాయి. యాంటీడోట్ వేసుకున్నా సరే అది 2 గంటల తర్వాత మాత్రమే పని చేస్తుంది అని నీరసంగా చెప్పింది. ఆమె చెప్పింది విన్న సాగర్, మజిల్ సాఫ్ట్ చేయడానికి టాబ్లెట్స్ కూడా ఈ మధ్య తయారు చేస్తున్నారా? ఈ వెధవలకు ఇవి ఎక్కడ దొరికాయో ఏంటో. అయినా ఈమె పోలీస్ కదా, వీటి గురించి ఇంత బాగా ఎలా తెలుసు అని అనుకున్నాడు. జ్యోతి చెప్పినట్లు వెంటనే ఆ బాటిల్లో నుండి టాబ్లెట్స్ తీసి ఆమె నోట్లో వేశాడు సాగర్. ఆ తర్వాత ఆమె కట్లు కూడా విప్పాడు. దాంతో కొంచెం రిలాక్స్గా కూర్చున్న జ్యోతి అతని వైపు చూసి, అసలు నువ్విక్కడికెందుకొచ్చావ్ అని అడిగింది. ఆ ప్రశ్నకు సాగర్ ఒక క్షణం తటపటాయించి నేలపై పడివున్న గణేష్ వైపు చేయి చూపించి, అతను ధరిత్రి స్టోర్లో ఒక పురాతన పెయింటింగ్ను అమ్మాడు. దాన్ని చూడగానే అతనేదో తప్పుగా చేస్తున్నాడని అనిపించింది. అందుకే ఫాలో అవుతూ వచ్చాను అని చెప్పాడు. అది విని జ్యోతి ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ, సరే, ఇప్పుడు నాకు నిజం చెప్పు. ఎవరు నువ్వు? ఏ సెక్టార్ నుంచి వచ్చావు అని అడిగింది. నువ్వు ఏ సెక్టార్ అని సాగర్ని జ్యోతి ఎందుకడిగింది? జ్యోతికి బలవంతంగా వేసిన టాబ్లెట్ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒక్క రోజులో జరిగిన వింత సంఘటనలు సాగర్ జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.